ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్ కులం మీద గుద్దారు. ఈసారి తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూ, లడ్డు కల్తీ నెయ్యి ఇష్యూ మార్చడానికి జగన్ అండ్ బ్యాచ్ కాపు కులాన్ని బలిపశువుం చేస్తా ఉందా, కాపు కులాన్ని వాడుకుంటా ఉందా? లడ్డు సిట్టు విచారంలో కల్తీ జరిగిందని చెప్పి క్లారిటీగా ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పోటాపోటీలు పెట్టి గుళ్ళు కడగడాలు, గుళ్ళు కొబ్బరికాయలు, ఫ్లెక్సీలు వేసి నానా యాగి చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు చేసిన తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తున్నారని చెప్పి మేమందరం కూడా చెప్తుంటే కూటమి ప్రభుత్వము దానికి వాళ్ళు లడ్డూని తప్పించడానికి ఈ రోజుల్లో ఒక మనిషిని తిరిగితేనే ఎలాంటి పరిస్థితి మనకు తెలుసు. ఒక మనిషిని తిరిగితేనే వాళ్ళపై దాడి చేయడమో లేకపోతే ఖండించడమో కేసులో పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు మాట తిట్టరాని తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఆ రోజు జగన్ అన్నారు డైలాగు, మా కార్యకర్తలు తిట్టే బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఎవరికైనా వస్తుంది బీపీలు. నేను దాని గురించి మాట్లాడడం కన్నా ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ఒక క్లారిటీ అయ్యే విషయం అంటే కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది. దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఈయన కాపు నేత అంట, కాపులకి పెద్దంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి, కాపుల్ని రెచ్చగొట్టడానికి, మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం. మీకు ఒక వాయిస్ వినిపించాలి, వినబడుతుంది అనుకుంటా. చూడండి, జూమ్ చేసి చూస్తే బాగుంటుంది అనుకుంటా.